నిజానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది. మీకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి మీరు నాకు పెద్ద గెయిన్ చేసిన సంతోషం ఏంటంటే, నేను చేరిన 2 సంవత్సరాలు కీరవాణి గారు జాయిన్ అయ్యారు. చక్రవర్తి గారి దగ్గర. నేను సీనియర్ వాళ్ళకన్నా అవును. అక్కడ అసిస్టెంట్‌గా. కీరవాణి గారి తర్వాత వందే మాతరం శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు ఒక 6 మంత్స్‌కి. ఒక సందర్భంలో కీరవాణి గారు అన్నారు, నాగూర్ బాబు గారు ఒకవేళ సంగీత దర్శకుడుగా వచ్చుంటే చక్రవర్తి గారి దగ్గర ఉన్న ప్రొడ్యూసర్స్ ముందు ఆయనకేగా అవకాశం ఇచ్చేవారు. అవును. ఒక విధంగా ఆయన సింగర్గా అవ్వటం వల్ల నాకు మంచి జరిగిందేమో అన్నారు. ఆహా! అది ఆయన గొప్పతనం. సో ఆ విధంగా అసిస్టెంట్గా వర్క్ చేసిన తర్వాత ట్రాక్ సింగింగ్కి వచ్చాను. ట్రాక్ సింగింగ్ అంటే బాలు గారికి, యేసుదాస్ గారికి అందరికీ మీరు విత్ ట్రాక్స్ ఆర్కెస్ట్రా పాడి పాడేవాడిని. ఆ! ఇటు వర్క్ చేస్తూ ట్రాక్స్ పాడేవాడిని. హ్మ్. ఆ ట్రాక్ సింగింగ్ మేము పాడి ఒరిజినల్ సింగర్స్కి పాట నేర్పిన తర్వాత ఆ సింగర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎంత భావాన్ని ఎట్లా యాడ్ చేస్తున్నారు పాటనని చూడటం, వాళ్ళు కూర్చొని మనం పాట నేర్పి అది ఒక పెద్ద నాకు డిగ్రీ లాగా ఉపయోగపడుతుంది ఇవాళ సింగర్గా. అంకితం నీకే అంకితం, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది నేను ఎలా పాడతాను, నూరేళ్ల ఈ జీవితం అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా, ఇది సార్ చూనంటాం. ఇది ట్రాక్. అంకితం నీకే అంకితం అంతే. అంటే నీకే అంకితం అనేది ఎంత ఇంప్రవైజ్ చేసి పాడుతున్నారు. ప్రతి లైన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళ సింగర్గా. అవన్నీ పెద్ద డిక్షనరీ లాగా నాకు ఉపయోగపడ్డాయి. తెలుగులో పాడిన చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ అరవన్లో చాలా పాడారు, అన్ని భాషల్లో పాడారు. కానీ తెలుగు వారి కోసం కాబట్టి తెలుగు పాటల గురించి మాట్లాడితే మీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన పాట ఏదని మీ దృష్టిలో మీరు భావిస్తారు? నాకు యాక్చువల్గా నా నేమ్ కొంత తెలియచేసింది జనాలకి, యూత్ వరకు తెలియజేసింది తపస్సు అనే చిత్రంలో తళుకుమన్నది కొలుకుల తార పలుకుతున్నది వలపు సితార ఓమైనా వదలనికైమైనా గుండెల్లో నా నిండి రూపు నీదే కిరణ్ అనే ఒక సాంగ్. ఈ సాంగ్ ఇవాళకి కొన్ని స్టేషన్స్ పర్మనెంట్గా అవి ప్రతిరోజు అది రిలీజ్ చేయటం, ఆ విధంగా ఆ పాట మంచి రీచ్ అయిందనేది. దానికి ముందు సున్ సాయిబ సున్ రామ్ తెరి గంగా మైలీలో సాంగ్ వీరవిహారంలో చిత్ర గారు నేను రాజ్కోట్ గారి మ్యూజిక్లో పాడాం. రాయిటురా చెంతకురా ఓ సరే సరే విన్నాలే తారే రారిదా. దాని తర్వాత ఇళయరాజా గారు ఎప్పుడైతే 86లో వారు నాకు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గానే ఉన్నాను. అప్పటికి తెలుగులో పాడి కొన్ని పాటలు పాపులర్ అయినాయి. నాగూర్ బాబుగా వారి దగ్గరికి వెళ్ళి చూడటం, ఇళయరాజా గారిని ఆ రోజుల్లో చూడటం అంటేనే పెద్ద ఆశ్చర్యం. పొద్దున్నే 6 గంటలకి ఏవిఎం స్టూడియో బయట నిలబడేవాళ్ళం మేము. రాజా గారు అలాగా కారు వెళ్తే కనీసం షాడో అయినా కనపడుతుందేమో అని. అట్లాంటి రోజుల్లో నాకు పిలుపు వచ్చింది. ఇళయరాజా గారు దగ్గర నుంచి నాగూర్ బాబు అనే కుర్రాన్ని రమ్మన్నారని చెప్పటమే పెద్ద ఆశ్చర్యం. వెళ్ళంగానే ఆయన దగ్గర అప్పట్లో లేడీస్ టైలర్ సినిమా సాంగ్ రికార్డింగ్స్ స్టార్ట్ చేశారు. సో నన్ను పిలిచి టైటిల్ సాంగ్ నాదే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో 6 పాటలు 6 సాంగ్స్ ట్రాక్ పాడించారు. ట్రాక్ పాడించి ఈ వాయిస్ ఎలా ఉంది సౌండింగ్ అని వినటానికేమో 4వ రోజు పొద్దున్నే తమిళ్ సాంగ్ పాడతావా అని రమ్మన్నారు. తమిళ్ సాంగు అది కార్తిక్ అనే హీరో, ఇక్కడ బాగా పాపులర్ తమిళనాడులో. தேன்மொழி எந்தன் தேன்மொழி நெஞ்சம் ஏன் உன்னை தேடுது அழகே நீதான் எங்கே எங்கே అన్బు తేన్మొழి. ఇది ఒక 80 పీస్ ఆర్కెస్ట్రా, సెమీ క్లాసికల్ విత్ వెస్టర్న్. ఆ రోజు స్టార్ట్ చేసి ఆయన స్కోర్ బోర్డులో మనం, సుశీల గారు, జానక్ గారు, చిత్ర గారు, స్వర్ణలత, మిన్మిని, జెన్సీ, సుజాత, ఇలాగ లేడీ సింగర్స్ పేర్లు మారేవి. కానీ చాలా తక్కువ నెలలో ఒక 30 సాంగ్స్ రికార్డ్ చేస్తే ఒక 24 పాటలు నాకు ఇచ్చేవారండి. 24-25 పాటలు. ఆయన శివాజీ గణేషన్ గారి దగ్గర నుంచి
టోటల్ చిన్న ఆర్టిస్ట్ దాకా అందరితో పాడించారు. అప్పట్లో రిలీజ్ అయినవి జమదగ్ని, ఇది స్వాతి జల్లు, ఒణికెంది ఒళ్ళు, నీ నీలి కళ్ళు. దాని తర్వాత నిర్ణయం అనేసి నీల మిల్ల మెరిసెను తార ఈ కన్నులా She loves you అని వస్తుంది అంతేనా? అదే. She loves you. గాలిలో తేలగా తారే రాయిలా నారే తారే ఓ పాపలా. అలాగే ఏప్రిల్ 1 చుక్కలు తెమ్మన్నా అది excellent పాట అసలు. రానా, చూస్తానా నామైనా, చేస్తావే ఏమైనా, నిన్నే నప్పిస్తాను నన్నే మెప్పిస్తాను, ఎట్లాగైనా వస్తానైనా. దాని తర్వాత అదే మన కిల్లర్లో ప్రియా ప్రీతమా అతను అద్భుతమైన all time. టర్నింగ్. అది ఒక సందర్భంలో అన్నయ్య బాలు గారు కూడా ఓపెన్గా చెప్పినట్లు, నేను డైరెక్ట్గా వెళ్ళా, మనో పాడిన పాటల్లో బాగా ఇష్టమైందంటే తమిళ్లో చిన్నతమ్మి పాట చెప్పారు. ఇది ఎస్పెషల్లీ ఆ పాట నేను పాడుంటే బాగుండేది అనిపించింది నాకు. మంచి సాంగ్ మావాడికి వెళ్ళిందే అని ఆయన ముద్దుగా ఒక సరదాగా అన్నట్లు, అంటే ఆయన మనసుని కూడా లాగినటువంటి ఒక చక్కటి మెలోడీ. ఒక్క 2 ముక్కలు అంటారా, ఎస్పెషల్లీ ఆ లాస్ట్ సంగతి? ప్రియా ప్రియతమారాగాలు, సఖీ కుశలమాందాలు, నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే. అలాగే తెలుగులో నాకు కీరవాణి గారు మంచి మంచి పాటలు ఇచ్చారు. సోదరులు ఎంత అద్భుతమైనటువంటి సాంగ్స్. క్షణక్షణం జుంబా హే హగుంబా హే, చలి చంపుతున్న చెమక్కులు చెలి చెంతకొచ్చింది. తర్వాత కీరవాణి గారి దగ్గర అద్భుతమైనటువంటి నేమ్ తెచ్చింది అన్నమయ్య. 16 కళలకు ప్రాణాలైన ఘరానా మొగుడు. దాంట్లో ఒక డిఫరెంట్ ప్రయోగం చేశారండి. హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం 1/2 1/2. ఇది మామూలు రెగ్యులర్ స్టైల్ ఆఫ్ మాస్ సాంగ్. దాంట్లోని చిటపట చినుకుల తడిపొడి తపనలు రంటంటన్ తాదని డరి 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 ఆహా 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 ఆహా, అబ్బా ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. అదే ఒక సెమీ క్లాసికల్ని తీసుకొని ఒక మాస్ హీరో మీద హిందోళ రాగంలో బ్రహ్మాండంగా దాన్ని డిస్కో బీట్లో ప్రజెంట్ చేసి చాలా చక్కగా పాడించారు కీరవాణి గారు. చాలా మెమరబుల్, మంచి మంచి రిచ్ పాటలు మీరు పాడిన చాలా అద్భుతమైన సాంగ్స్ అండి. రాజ్కోటి గారు చెప్పాలంటే కొదమసింహంలో ఘుంఘుమాయించు కొంచెం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ని ఊపేసింది. అక్కడ చూసిన ఇవన్నీ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి పాటలు. విద్యాసాగర్ గారు పలుకే మౌనమా మౌనమే వేదమా. జానక్ గారు నేను, అది తమిళ్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, తెలుగు నేను పాడటానికి అవకాశం వచ్చింది. పలుకే వేదమా ఏచిన మౌనమా ప్రియ పలుకే. కర్ణ అనే చిత్రంలో అర్జున్ గారి కోసం దాంట్లోనే ఒక డిఫరెంట్ అరబిక్ టచ్ కూడా పాడాను. కలిచిన పలుకేనా ఒక డిఫరెంట్ హల్లింగ్. ఖలీద్ అని ఒక లెబనాన్ సింగర్, ఆయన వాయిస్ తీసుకొని హబీబీ అను ఇలహరి ముసహయాలి హబీబీ 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 అను ఇలహరి, అది లెబనాన్ సాంగ్. ఆ బేస్ తీసుకొని నడక కలిసిన సాంగ్ వచ్చింది. అది ఒరిజినల్ లెబనీస్ లాంగ్వేజ్లో పాడిన ఖలీద్ అనే సింగరు ఏషబ్బా అతని వాయిస్ తీసుకొని అది ఒక ప్రయోగం చేశారు విద్యాసాగర్ గారు. ఎక్స్ట్రాడనరీ
అది ఉంటే డెఫినెట్గా మన ప్రజలు వినాలి, అది మీ దగ్గర ఉంటే. డెఫినెట్ గా వినిపిస్తాం. అవును. మనో గారు ఇప్పుడు చక్కగా పాడుతూ ఆడుతూ పాడుతూ బిజీగా సాగిపోతుంది జీవితం, కానీ టెలివిజన్ ఛానల్స్ కూడా ఇప్పుడు బిజీ అయిపోయారు. రియాలిటీ షోస్ లో చాలా మంది పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. అవును. ముందు ముందు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా మీరు, అంటే కంప్లీట్ గా డెడికేట్ చేసి? మ్యూజిక్ డైరెక్టర్ చేయటానికి కావాల్సిన సరంజామా అంతా నేను ఉంది. చక్రవర్తి గారి దగ్గర, విశ్వనాథం గారి దగ్గర నేర్చుకున్నాను. కాకపోతే దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. బీయింగ్ ఏ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ 5-6 భాషల్లో బిజీగా పాడుతున్నాను. ఇన్ని రకాల లాంగ్వేజెస్లో పాడే అవకాశాన్ని మ్యూజిక్ డైరెక్షన్ అని ఒక దాంట్లో ఒక చట్రంలో ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే చక్రవర్తి గారి దగ్గర ఆయన కన్నా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉండరేమో, ఇక మీదట ఎవరు చేయలేరు కూడా. 7 చోట్ల ఒకేసారి రికార్డింగ్, మార్నింగ్ 7 to 1 అంటే 7 థియేటర్స్లో రికార్డ్ చేసిన ఓన్లీ 1 మ్యాన్. అంతకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు రారు కూడా. అంత బిజీలో పడిపోతే చాలా కష్టం. నెక్స్ట్ అదొక ఇంత ఫ్రీ ఉండదండి. ఇదేంటంటే నాకు భగవంతుడు ఇచ్చిన గాత్రం, అది ఖచ్చితంగా 4-5 భాషల్లో పాడటానికి అవకాశం, ఇవన్నీ అందరికీ దొరకవు. ఒక ఘంటసాల గారు మహానుభావులు, ఒక టిఎం సౌందరరాజన్ గారు, ఒక సీర్గాళి శివచంద్ర వాళ్ళ తర్వాత ఇట్లాగా టాప్ సింగర్స్ అందరూ ప్రయాణం చేసిన దాంట్లో ఒక యేసుదాస్ గారు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారి తర్వాత అదే పడవలో ప్రయాణించే అవకాశం రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే అందరినీ అలరించే ఈ సంగీత ప్రపంచంలో పాట వినంగానే ఒక హృదయం ఆహా అంటే, ఆ ఆహా అని వాళ్ళ సంతోషంలో, ఆ ఆత్మ పొందే ఆనందంలో ఒక 10% గాయకుడు కూడా చేరుతుందని నా భావన. ఈ రియాలిటీ షోస్ కూడా నేను ఎందుకు ఎక్కువ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్న కారణమే, నేను వచ్చినప్పుడు లేకపోతే నా తర్వాత 10 సంవత్సరాలు వచ్చిన సింగర్స్కు ఇలాంటి వేదికలు లేవండి. ఈ రియాలిటీ షోస్లో వాళ్ళు రావటం వల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది, రెండూ ఉన్నాయి. ఒక నైట్లో పాపులర్ అయిపోతారు, వాళ్ళకి ఫాలోయింగ్ స్టార్ట్ అవుతుంది. ఇగో వల్ల పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, ప్రాక్టీస్ వదిలేసుకోవటం. అవును. లేదంటే దీన్ని ఒక వార్నింగ్గా తీసుకొని పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఈ రియాలిటీ షోస్లో కుదిరినంత వరకు ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి రావచ్చు. వాళ్ళు ఎప్పుడైనా రేపు చెప్పుకోవడానికి ఆయన స్ఫూర్తిగా ఉన్నాడు నాకు అని. ఇప్పుడు మనకి టాప్ సింగర్స్లో ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు, ఇవాళ మనకి ఎన్నో పాటలు పాడుతున్నాడు. కార్తీక్ ఒక ప్రోగ్రాంలో, తమిళ ప్రోగ్రాంలో అతను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయటమే కాకుండా నా దగ్గరకు వచ్చి సార్ మీ రికార్డింగ్ చూడటానికి అవకాశం ఉందా? నో ప్రాబ్లం, నువ్వు రేపు మార్నింగ్ నుంచి కాలేజ్ డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పుడెప్పుడు ఖాళీ ఉందో నాకు ఫోన్ చేసి వచ్చేసాయి అని అన్నారు. రోజు ఫోన్ చేస్తాడు అతను, ఈవినింగ్ కాలేజ్ అట్ట. సార్ మార్నింగ్ సార్ డిస్టర్బ్ చేయలేదు కదా, ఇవాళ ఎక్కడ రికార్డింగ్, పలానా చోటుకు వచ్చేస్తాడు. నేను కూర్చుని ఆ మ్యూజిక్ డైరెక్టర్కి పరిచయం చేస్తా, కొత్త కుర్రాడు బాగా పాడతాడు అని నేను పరిచయం చేస్తాను. లోపల వాయిస్ రూమ్లో కూర్చొని వింటూ ఉంటాడు, ఎలా పాడుతున్నారు, ఎక్స్ప్రెషన్స్ ఏంటి. బయట వాళ్ళు కచేరీకి తీసుకెళ్తా. 1 సంవత్సరం తిరిగాడు. మొన్న తను ఏదో పెద్ద ఆర్టికల్ రాసినప్పుడు మనో గారితో మ్యూజికల్ జర్నీ నాకెంతో ఆత్మధైర్యాన్ని, స్ఫూర్తిని, అనుభవాన్ని ఇచ్చింది. ఇవాళ నేను గాయకుడిగా ఉండటానికి ఆయన ఒక మెయిన్ కారణం అని చెప్పి ఇస్తే, ఏదో ఆశించి నేను మాత్రం చేయలేదు. అతను పబ్లిసిటీ ఇస్తాడనో, రేపు పేరు వస్తానో, ఇవ్వకపోయినా అదే యాటిట్యూడ్ నాది. నాకెవరో ఇస్తే కదా నేను ఈరోజు సాక్షి టీవీలో మీతో కూర్చొని అఖిలాంధ్ర ప్రేక్షకులు, సంగీతాభిమానులను చూడగలుగుతున్నాం మన టీవీ ద్వారా. సో ఇలాగ వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ఇవ్వాలన్నది మీ అంతే సంకల్పం.